హలో గైస్, వెల్కమ్ టు మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఫర్ ది ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో మన సిద్దిపేట్ మోడల్ అన్న వీడియోస్ అయితే చూసేసి ఆ వీడియోస్ ఎలా ఉన్నాయో రియాక్షన్ అయితే కాబోతున్నాం. ఈ వీడియో చాలా అంటే చాలా ఫన్నీగా ఉండబోతుంది. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నేను డైలాగ్ కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, నాకు కూడా తెలియదు. హే, ఒక్క నిమిషం ఆగండి. ఈ డైలాగ్ నేను ఎక్కడో విన్నట్టుంది. నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. సో మన సిద్దిపేట్ మోడల్ బ్రో ఈ డైలాగ్ని అయితే బిజినెస్ మ్యాన్ మూవీలో నుంచి దొబ్బేసినాడు. ఇప్పుడు నీకు తెలుస్తాయి, గుర్రం కంటే వేగంగా దూసుకుపోయేది ఈ సిద్దిపేట మోడల్ కదా. అసలు ఏం వీడియో బ్రో అది, అలా ఉంది. ఎన్నిసార్లు చూసినా అసలు అర్థమే కాకుంటుంది. ఫస్ట్ మహేష్ బాబు డైలాగ్ అయితే దొబ్బేసినావు, ఆ తర్వాత నువ్వు గుర్రం కలిసి ఉరికినావు. అసలు ఏం అర్థమే కాకుండా అసలు ఆ వీడియో. ఓకే, టైం వేస్ట్ ఎందుకు, నెక్స్ట్ వీడియో అయితే చూసేద్దాం. సిద్దిపేటలో అమ్మాయిలంటే చేయాలంటే అమ్మాయిలకు అండగా సిద్దిపేట మోడల్ ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నాకు అర్థం కాలేదు సార్. నాకు అర్థమైంది. సిద్దిపేటలో ఎవరైనా అమ్మాయిలు ఉంటే మీరు భయపడకండి. మీకేమైనా జరిగితే సిద్దిపేట మోడల్ బ్రో అయితే మీకోసం ఉన్నాడు. సిద్దిపేట అమ్మాయిల జోలికి వస్తే మన సిద్దిపేట మోడల్ బ్రో వాళ్ళనే తెచ్చి తగ్గొట్టేస్తాడు. వావ్, నైస్ బ్రో. మొత్తం బాగుంది కానీ బ్రో లాస్ట్కి ఆ ఎడిటింగ్ ఏంది బ్రో అలా ఉంది. ఇది నేను చూడలే. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఒక్క నిమిషం బ్రో, ఎక్కడి నుంచి వచ్చినాడు? ఓ, భూమిలో నుంచి వచ్చినాడా? ప్రతి ఒక్కరు నీతులు చెప్పేవారే కానీ పాటించేవారు ఎవరు లేరు ఇక్కడ. నీతులు చెప్పేవారు అదే నీతిని పాటిస్తే దేశం ఎంతో బాగుంటుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నిజాయితీగా జీవిద్దాం, అవినీతిని తరిమేద్దాం. ఏముంది ఇందులో? బ్రో నువ్వు చెప్పినట్టే చేద్దాం బ్రో, నిజాయితీగా జీవిద్దాం, అవినీతిని తరిమేద్దాం బ్రో, తరిమేద్దాం. నిజంగా బ్రో మోడల్ కదా. ఏంటి అద్దాలు పెట్టుకొని తిరుగుతున్నావు, స్టైలా? కాదండి, నాకు కళ్ళ కలగా. ఏం గిల్కా? హే ఒక్క నిమిషం, ఈ డైలాగ్ మళ్ళీ విందాం. ఏం గిల్కా? అక్కడ అక్క కళ్ళ కలకానంత క్లారిటీ చెప్తే కిలక అంటావేంది బ్రో నువ్వు? కళ్ళ కలక అదే ఇన్ఫెక్షన్. మద్రాస్ ఆయన్ని ఏమంటారు? నాకు అర్థం కాలేదు సార్. అసలు అక్క ఏమనింది? మద్రాస్ ఆయన్ని ఏమంటారు? ఏమంటారు అసలు ఎవరికి తెలుసు? అసలు అక్క ఏం మాట్లాడుతుంది? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మద్రాసులకు రావాలి కదా, సిద్దిపేటలోకి ఎలా వచ్చింది? అదే అక్క, మద్రాసులకి రావాలి కదక్క, నీకెళ్ళి వచ్చింది అన్న అడుగుతున్నాడు అక్క, చెప్పక్క. ఏమో నాకు వచ్చింది మరి, నిన్నటి నుంచి నాకు అన్నీ అయిపోయాయి. ఒకసారి తీసి చూద్దాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఏంటి బ్రో అలా మాట్లాడుతున్నావు? అక్క కళ్ళద్దాలు తీస్తే మళ్ళీ అక్కకు నా ఇన్ఫెక్షన్ నీకు వస్తుంది కదా బ్రో, నీకు తెలుసు కదా బ్రో, ఇలా ఎందుకు చేస్తావు బ్రో? చూద్దాం. తీస్తే నా కళ్ళు మీకు వస్తాయి. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు? చూడద్దే నన్ను చూడద్దే, సూటిగా చూడకు. నువ్వు చూడు చూడకపో, నేను చూస్తూనే ఉంటా. ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వు చూడు చూడకపో, నేను చూస్తూనే ఉంటా. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య.
చూపులతో గుచ్చి గుచ్చి చంపగే మేరా హాయ్, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరా హాయ్. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా మేరా హాయ్. దీన్ని చూసి నాకు ఏమర్థమైందంటే మన అక్కకేమో కళ్ళకలకలు వచ్చింది. తర్వాత మన సిద్దిపేట మోడల్ అని వచ్చేసి అక్కని స్పెట్స్ తీయమంటాడు. అక్క అయ్యో నేను స్పెట్స్ తీస్తా, నా ఇన్ఫెక్షన్ నీకు కూడా వచ్చేస్తా అంటుంది. ఆ తర్వాత ఇద్దరు నిలబడి అంతాక్షరి ఆడుకుంటుంటారు అంతే. ఈ వీడియో మొత్తంలో ఏమన్నా హైలైట్ ఏమన్నా ఉందంటే అది ఇదే. ఏమన్నా ఎడిటింగా, అసలు ఇట్లాంటి ఎడిటింగ్ నేను జీవితంలో చూడలేదు. ఈసారి సలార్ 2కి ఖచ్చితంగా మన సిద్దిపేట మోడల్ అన్ననే ఎడిటర్. జస్ట్ ఫర్ జోక్. సో వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియోలో మీరు ఎక్కడైనా నవ్వుకొని ఉండి ఉంటే ఖచ్చితంగా వీడియోని అయితే ఒక లైక్ అయితే వేసేసుకోండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, ఎందుకంటే మీ నుంచి మాకు కొంచెం సపోర్ట్ అయితే కావాలి. యాక్చువల్గా మేము ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీస్తున్నాం. షార్ట్ ఫిలిం స్టోరీ లైన్ అయితే నేను రివీల్ అయితే చేసేసిన, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసిన. ఇంతవరకు ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఓకే బాయ్.